హే గైస్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ అవర్ స్క్రిప్ట్ రైటింగ్ సిరీస్. మన చాలామంది న్యూబీస్కి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేకి మధ్య డిఫరెన్స్ తెలియదు. సో ఈ వీడియోలో ఆ డిఫరెన్స్ క్లారిటీగా తెలుసుకుందాం. వాట్ ఈస్ స్టోరీ? స్టోరీ అంటే నీ మైండ్లో ఉన్న ఐడియాని సింపుల్గా చెప్పడం, జస్ట్ లైక్ గాసిపింగ్ విత్ ఫ్రెండ్స్. అసలు స్టోరీలో హీరో ఎవరు, ఆయనకి ఏం కావాలి, ఆయన ఏం ఫేస్ చేస్తాడు, ఇంట్లో ఏమవుతుంది, దీన్నే సింపుల్ సమ్మరీ అంటారు. రూల్స్ ఏం ఉండవు, స్ట్రక్చర్స్ ఏం ఉండవు. ఎగ్జాంపుల్, ఒక క్రికెటర్ లైఫ్లో చాలా ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తాడు. ఫ్యామిలీ ప్రెషర్ వల్ల డ్రీమ్ వదిలేశాడు, కానీ ఒక రోజున సన్ కోసం మళ్ళీ ట్రై చేస్తాడు. ఎండ్లో తన టాలెంట్ని ప్రూవ్ చేస్తాడు. ఇదే స్టోరీ. 2 to 3 లైన్స్లో ఇప్పుడు అయిపోతుంది, బట్ ఇట్స్ నాట్ కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూ. వాట్ ఈస్ స్క్రీన్ ప్లే? స్క్రీన్ ప్లే అంటే స్టోరీని కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమయ్యేలా రాయడం. డైరెక్టర్, డిఓపి, యాక్టర్స్, ఎడిటర్స్ వీళ్ళందరికీ ఆ లైన్ చూడంగానే సీన్ మైండ్లోకి వచ్చేయాలి. సో స్క్రీన్ ప్లేలో మనం ఐఎన్టీ, ఈఎక్స్టీ, టైం, క్యారెక్టర్, ఎమోషన్స్, యాక్షన్, డైలాగ్స్, సీన్ ఆర్డర్ అన్నీ సీన్ బై సీన్గా రాస్తాం. సో సింపుల్గా చెప్పాలంటే స్టోరీ అంటే ఏం జరుగుతుంది అని చెప్పడం, స్క్రీన్ ప్లే అంటే అది ఎలా జరుగుతుందని చెప్పడం. సో వ్యూవర్స్కి ఇంకా బాగా అర్థం అవ్వాలని మన జెర్సీ మూవీని ఎగ్జాంపుల్గా తీసుకొని స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే వర్షన్ చెప్తా. ఫస్ట్ స్టోరీ వర్షన్ని 2 లైన్స్లో చెప్తాను, వినండి. అర్జున్, a cricketer who at his peak downfall even can't feed his family, wanted to give a big comeback in cricket at the age of 35, faces struggles and disrespect. He replied all this with a winning knock in the final. ఇదే స్టోరీ. చాలా షార్ట్గా అండ్ క్లీన్గా ఉంటుంది, బట్ ఇదే లైన్తో షూట్ చేయడం ఇంపాసిబుల్. సో ఇప్పుడు స్క్రీన్ ప్లే వర్షన్కి వద్దాం. ఐఎన్టీ, బెడ్రూమ్, ఎర్లీ మార్నింగ్ అంటే ఇంటీరియర్. ఐఎన్టీ అంటే ఇంటీరియర్, అది ఎక్కడ జరుగుతుందంటే బెడ్రూమ్. ఎర్లీ మార్నింగ్ అంటే టైం. మీరు ఎర్లీ మార్నింగ్ అని వేసుకోవచ్చు, లేకపోతే కరెక్ట్గా టైం ఎస్టిమేషన్ కోసం ఎర్లీ మార్నింగ్ అని పెట్టారు. ఓకే, ఫ్యాన్ స్లోగా తిరుగుతుంది. అర్జున్ 35 years old. ఏజ్ కూడా మెన్షన్ చేయాలి, ఎందుకంటే మనకి క్యాస్ట్ సర్చింగ్లో కానీ బాగా పనికి వస్తుంది. ఏజ్ మెన్షన్ చేసుకుంటే ఏమన్నా మేకప్ అలాంటివి కూడా మనం చేసుకోవచ్చు. బెడ్ మీద లే అయ్యి బ్లాంక్గా సీలింగ్ వైపు చూస్తున్నాడు. అంటే అర్జున్ బెడ్ మీద కూర్చొని లే అయ్యాడు. లే అవ్వడం అంటే వాలాడు. బెడ్ మీద వాలి సీలింగ్ చూస్తూ ఉన్నాడు. రూమ్లో సైలెన్స్, హెవీ మూడ్. అంటే చాలా చెప్పని థింగ్స్ తన మైండ్లో రన్ అవుతూ ఉన్నాయి, కానీ సైలెన్స్ ఉంది. డిఫరెన్స్ గమనించారా? స్టోరీలో జస్ట్ ఎమోషన్ ఉంది, కానీ స్క్రీన్ ప్లేలో ఎమోషన్, విజువల్ అండ్ టైమింగ్ కూడా ఉంది. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్దాం. నువ్వు ఫ్రెండ్తో మూవీ చూసి ఇట్లా అంటున్నావు, బ్రో క్లైమాక్స్లో హీరో ఏడుస్తాడు, అబ్బా సూపర్ సీన్. ఇది స్టోరీ. స్క్రీన్ ప్లేలో అయితే కెమెరా క్లోజప్, బీజిఎం స్లో, లైట్ డిమ్, టీయర్ స్లోగా స్లిప్ అవుతుంది, 2 seconds సైలెంట్ అండ్ దెన్ డైలాగ్. ఇదే ఎమోషన్ క్రియేట్ చేస్తుంది. అదే స్క్రీన్ ప్లే పవర్. సో ఇప్పుడు మీకు స్టోరీకి అండ్ స్క్రీన్ ప్లేకి డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెడితే నేను ఫాస్ట్గా రిప్లై ఇచ్చేస్తాను. అండ్ డే టు ఎండ్కి మీకు ఒక చిన్న హోంవర్క్ ఇస్తున్నాను. మీ ఫేవరెట్ మూవీని 1 lineగా స్టోరీ రాసి అండ్ అదే మూవీలో మీకు ఇష్టమైన ఒక సీన్ని స్క్రీన్ ప్లే ఫార్మాట్లో రాసి కామెంట్లో పెట్టండి. నేను పర్సనల్గా రిప్లై చేస్తాను.